ఆ మధ్య నకిలీ పాలు చూసాం. అంటే ఏదో కెమికల్స్ కలిపితే పాలు వస్తాయి, అది మామూలుగానే పొంగుతాయి, తోడేస్తే తోడుకుంటాయి, బట్ అవి పాలు కాదు అన్నటువంటిది. హైదరాబాద్లో నేను జెమినీలో చేసేటప్పుడు అనుకుంటా అట్లాంటిది ఒక రాకెట్ పట్టుకున్నాం, అది హైలైట్ చేసాం పోలీసులతో జాయింట్ చేసినటువంటి సందర్భం. లేదా పోలీసులు చేస్తే మా వాళ్ళు కవర్ చేశారు, కానీ అప్పుడు చూసా ఫస్ట్ టైం పాలు ఎట్లాగా కల్తీ ఉంటుంది ఇట్లా కూడా నాన్న. ఇప్పుడు అది రూటు మారిపోయింది. పాల నుంచి పన్నీరు కూడా ఇట్లాంటి కల్తీలు తయారవుతున్నాయట. నోయిడాలో ఇట్లాంటి ఒక ఫ్యాక్టరీ, అలీగర్ ప్రాంతంలో నవీద్ ఇక్లాక్ అనేటటువంటి ఇద్దరు తయారు చేసిన 1400 కేజీల పన్నీర్ని పట్టుకున్నారు. ఇదంతా కూడా కెమికల్సు, డిటర్జెంటు, వెజిటబుల్ ఆయిల్ కలిపితే పన్నీర్ తయారైపోయిందట. ఇది అసలు విశేషం. కెమికల్సు, డిటర్జెంట్లు, వెజిటేబుల్స్ కలిస్తే పన్నీర్గా తయారైందట. ఈ సరికొత్త నకిలీ పన్నీరు ఉదంతం అన్నటువంటిది ఇప్పుడు దేశమంతా కూడా కొత్త చర్చకి తావిస్తున్నటువంటిది.